అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీరందరూ ఈరోజు జ్ఞానోదయం నవల 25వ భాగాన్ని వినబోతున్నారండి. మీకు అందరికీ మా ఛానల్కి వెల్కమ్. సరే, కథలోనికి వెళ్దాం. పద్మ రాధిక మీద కక్ష సాధిస్తూ ఆమె పీకలు పట్టుకుని పిసికేయడానికి ప్రయత్నం చేసింది. ఈ లోపల ఆమెలో జ్ఞానాంబిక కనిపించింది. అది చూసి భయపడి 4 అడుగులు వెనక్కి వేసింది. అంతమంది చూస్తూ ఉండగా కూతురు నిజంగా చంపేస్తుందేమోనని ఆదుర్దాతోటి భూపతి కలవరంగా డాక్టర్లు చూస్తూ ఉండిపోయారు. తల విదిల్చి మళ్ళీ చూసింది. ఎన్నిసార్లు చూసినా ఆవిడే దర్శనం ఇవ్వటంతో, వద్దు, నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, గెట్ అవుట్ ఐసే, గెట్ అవుట్ ఫాస్ట్, కఠోరంగా శాసించింది పద్మాంబిక. ఇక సెలవు. చేతులు జోడించి పైట భుజాల చుట్టూ లాక్కుని నిదానంగా నడిచి రాధిక వెళ్ళిపోతూ ఉంటే అంతా బొమ్మల్లా చూస్తూ నిలబడితే ఆమెను అనుసరించి బాల్కనీలోకి వచ్చిన భూపతి అర్జెంటుగా ఓ నెంబర్కు ఫోన్ చేశాడు. కనెక్షన్ రాగానే, హలో కూటి, ఎక్కడ చచ్చావు అని ప్రశ్నించాడు. ఈడనే, నీ మేడ ముందే ఉన్నావన్నా, చెప్పు, ఏం చెయ్యాలా అన్నాడు కోటి అటెన్షన్లోకి వచ్చేస్తూ. మన ఇంట్లో నుంచి ఒక అమ్మాయి, చాలా అందమైన పిట్ట, బయటకొస్తోంది. దాని వెంట ఎవరొచ్చినా అడ్డును తప్పించి దాన్ని నా ఫామ్ హౌస్లో కట్టేసి పడేయండి, నేనిప్పుడే వస్తాను అని చెప్పి వంకరగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు భూపతి. రాధిక రాగానే కార్డో తెచ్చి పట్టుకున్న సూర్యం వెనక నుంచి ఎవరో తల మీద కొట్టడంతో కెవ్వుమని కారు మీద పడి కిందకు జారిపోయాడు స్పృహ తప్పి. కారెక్కబోతూ 2 చేతులను 2 వైపులా ఎవరో ఒడిసి పట్టుకుని వెనక్కి లాగటంతో అదిరిపడింది రాధిక. ఆమె నోరు నొక్కి 4 జతల చేతులు గాలిలోనికి ఎత్తి మోసుకుపోయాయి. నిశ్శబ్దంగా పెనుగులాడుతూ ఉండిపోయింది. భూపాల భూపతి ఫామ్ హౌస్లో ఓ కుర్చీలో కూర్చోపెట్టి కట్టేశారామెని. మనస్సులో అత్తగారిని, దైవాన్ని స్మరిస్తూ ఆ ఆపద నుండి బయటపడే మార్గం సూచించమని ప్రార్థించసాగింది. ఇంతలో బయట కారు శబ్దం వినవచ్చింది. ఆమె అనుమానాన్ని యథార్థం చేస్తూ గదిలోనికి వచ్చి తలుపులు మూసి వెనుదిరిగినటువంటి భూపాల భూపతి విలాసంగా నవ్వాడు. ఆయన్నే రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయింది రాధిక. ఏమిటా చూపు? నన్ను నువ్వేమీ భస్మం చేయలేవులే, అంత శక్తి నీకు లేదని నాకు తెలుసు, హ్యాడన్గా నవ్వాడు. నన్నిక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు? ఏం చేయాలని సూటిగా చూసింది. నిన్ను చంపేయాలనిలే, భయపడకు అన్నాడు దగ్గరగా వస్తూ. మరి? ఆమె కళ్ళు భయ విఫలాలయ్యాయి. అది, ఆ భయాన్నే నిజం చేస్తాను, వంకరగా చూస్తూ నవ్వాడు. పెదనాన్నగారు, మీరు నాకు పితృతుల్యులు. ఇది మీకు ధర్మం కాదు. మీ కూతురు లాంటి ఇంకో ఆడపిల్ల నాశనం మీకు మంచిది కాదండి. నేను మీకు చేసిన అపకారం ఏమిటని నాకు ఈ శిక్ష? దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్ అంది వేడుకోలుగా చూస్తూ రాధిక. నాకు కావాల్సింది నీ ధర్మపన్నాలు కాదు. నువ్వు అపకారం నా కూతురికి చేశావు, దాని జీవితంలో నిప్పులను పోసావు, కనుక నీకే పనిష్మెంట్ అన్నాడు రాధికను బంధ విముక్తురాల్ని చేస్తూ. ఎలా తప్పించుకోవాలా అని చుట్టూ చూస్తున్న రాధికను అనవసరంగా ఆయాసపడక, నా సందిట్లో బందీగా మారవే అందాల రామచిలక, నీకు స్వర్గాన్ని చూపిస్తాను. పులిబోను లాంటి ఈ గదిని దాటి బయటకు వెళ్ళలేవు. నా మనుషులు బయట యమకింకరుల్లాగా కాపున్నారు. నేను ఈ నిర్ణయానికి రావటానికి కారణాలున్నాయి. ఒకటి, నా కూతుర్ని బతుకులో నువ్వు ప్రవేశించావు, ఆనందం దోచుకుంటూ. ఏ ఆనందాన్ని దానికి దూరం చేస్తున్నావో ఆ ఆనందాన్ని నీ నుంచి నేను దోచుకుని నిన్ను అపవిత్రం చేస్తాను. నేను ఎంగిలి చేశాక నిన్నింకా కృష్ణ చైతన్య వాసన కూడా చూడడు. తద్వారా నా కూతురికి నీ పీడ బదులుతుంది. నాకు నీ మీద ఏర్పడిన కాంక్ష తీరుతుంది. అందుకే ఈ ఏర్పాటు వికృతంగా నవ్వాడాయన. కానీ కృష్ణ చేతుల్లో మీకు మాత్రం మృత్యువు తప్పదు అంది హెచ్చరికగా. నీలాంటి సుందరాగిని భోగించాక మరణమైన మధురంగానే ఉంటుందిలే అంటూ రాధికను దగ్గరకు లాక్కోబోయి సర్పద్రష్టలా నిలబడిపోతూ పద్మా అన్నాడు అస్పష్టంగా భూపతి. రాధిక ఆయన వంక విస్మయంగా చూసింది. తల విదిల్చి కళ్ళు నులుముకుని చూస్తూ, నా మతి భ్రమ, నువ్వు నా కూతురిగా కనబడ్డం ఏమిటి అంటూ మళ్ళీ ఆమెను తాకబోయాడు. ఈసారి భయంకరమైన సింహం అమాంతం ఆయన మీదకు దూకి కంఠం పట్టుకున్నట్టుగా దిశలు దద్దరిల్లేలా పెద్ద పెట్టున అరుస్తూ మెడలు నరికినటువంటి మానులాగా వెనక్కి విరుచుకుని పడిపోయాడు భూపాల భూపతి. దిక్కులు ప్రిక్కటిలిన ఆ కేకకు తలుపులు తీసుకుని ఆయన అనుచరులు పరిగెత్తి వచ్చి ఆయన్ని చుట్టుముట్టారు. గిర్రున వెనుదిరిగి తెరిచినటువంటి తలుపులో నుంచి అవకాశం దొరకగానే
పరిగెత్తి బయటపడినటువంటి రాధిక రోడ్డు ఎక్కుతూ ఎదురైనటువంటి కారు హెడ్లైట్స్ కాంతి మీద పడగానే రక్షించండి అంటూ చేతులు జోడించింది. ఆ కారు సరాసరి రాధిక దగ్గరకు వచ్చి ఆగింది సడన్ బ్రేక్తో. డ్రైవింగ్ సీట్లోని రాజేంద్ర ప్రసాద్ను చూసి గతుక్కుమంటూ, మీరా ఇక్కడ? ఇప్పుడు రాధిక కళ్ళు పెద్దవయ్యాయి. నువ్వు ఒంటరిగా గోపాలపురం వెళ్ళవనగానే కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఈ అర్ధరాత్రి పరుగేమిటి? ఎక్కడికి అన్నాడు. రక్షణ కోసం అంది చుట్టూ చూస్తూ. రాధిక పులిపోయి భూతం పట్టుకున్నట్టుగా అయింది ఆమె పరిస్థితి. కోయిదొర రాజేంద్ర ప్రసాద్ను గురించి చెప్పింది విన్నాక అతన్ని అప్పుడే చూసింది. ఎందుకో భయం వెన్నెముక మీద జరజర పాకుతున్నట్టుగా అనిపించింది. ఆ రక్షణ నీకు నేను కల్పించాలనే ఇలా వచ్చాను. రా కారెక్కు అన్నాడు డోర్ తెరుస్తూ. భగవంతుడి మీద భారాన్ని పడేసి కారెక్కింది. ఆమె మించి వంగి డోరు వేస్తున్నట్టుగా నటిస్తూ జేబులో నుంచి కచ్చిఫ్ తీసి రాధిక ముక్కును గట్టిగా అదిమాడు. అదేమిటో గ్రహించి వెనక్కి జరిగి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూనే స్పృహ తప్పి తలవాల్చేసింది. సీటు మీదకి రాధిక గర్వంగా నవ్వి కారు బ్యాక్ చేస్తూ ఉన్నాడు. ఆమెకు మళ్ళీ మెలకువ వచ్చేసరికి అందమైన గదిలో మంచం మీద ఉంది. చుట్టూ కళ్ళు తెరిచి చూడబోతూ గబాల్న కళ్ళు మూసేసుకుంది. కిటికీ దగ్గర నిలబడి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు రాజేంద్ర ప్రసాద్. చెవులు రిక్కించి ఆ మాటలు వినడానికి ట్రై చేస్తూ కొద్దిగా కళ్ళు తెరిచి ఆ గదిని పరిశీలిస్తూ గుమ్మం దగ్గర ఆగిపోయింది. అది తీసే ఉంది. ఎస్, నేను ఇంతకాలము ఆ విగ్రహం కోసమే ఇక్కడ కాచుకుని కూర్చున్నది. ఆ దేవి విగ్రహం కోసం వెతుకుతున్న నాకు అనుకోకుండా ఈ దేవి బొమ్మ దొరికింది. ఎంతకాలం నుంచో ఈ అందాల బొమ్మ పొందు కోసమని పడి చచ్చిపోతూ ఉంటే ఇంతకాలానికి తనంతట తానుగా నా ఎరకి తగులుకుంది. ఇక వదులుతానా? ఇప్పుడు ఇది ఏమైందో ఆ కిష్టిగాడికి తెలియదు. వాడి అనుమానం పెళ్ళాం మీద దాని బాబు మీద ఉంటుంది. ఇది నా చేతుల్లో ఇరుక్కున్నట్టుగా హరిబ్రహ్మాది రుద్రులకు కూడా తెలీదు. ఓ దేవిని వెతుకుతూ ఇంకో దేవితోటి సరదాలు తీర్చుకుంటూ ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉంటాను. కనుక బిజినెస్ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఏమిటి? రాధిక పొందులో నీకు వాటా కావాలా? ఇప్పుడు కుదరదు. దాని మీద నా మోజు పూర్తిగా తీరి నేను బాంబే చేర్చేలోగా నీకో అవకాశాన్ని ఇస్తానులే. అందాక నోరు మూసుకుని పడి ఉండు. ఓకే? నేను స్నానం చేసి అది లేచేసరికి రెడీగా ఉండాలి. కానీ ఫోన్ పెట్టేసేయ్ అని సెల్ ఆఫ్ చేసి వెనుదిరిగి చూశాడు. రాధిక ఇంకా మెలకువ రాని దానిలా నటిస్తూ ఉన్నా ఆమె హృదయం మాత్రం కంపించిపోతోంది. రాజేంద్ర ప్రసాద్ ఆలోచనలు ఎంత భయంకరమైనవో తెలిసేసరికి ఆమె నవనాళ్ళు కుంగిపోయాయి. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? భగవాన్ దారిని చూపించు. దైవాన్ని స్మరిస్తూ బాత్రూమ్ డోరు క్లిక్ అన్నప్పుడు చప్పుడు వినిపించి చూసింది. స్నానానికి వెళ్ళినట్టుగా ఉన్నాడు. గదిలో లేడు. ఒక్క ఉదుటన లేచి గబాలన మంచం దిగి తీసి ఉన్నటువంటి తలుపులో నుంచి మెట్ల వైపు పరిగెత్తింది. కింద హాల్లో మందు కొట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళుగా పడుకుని పేకలాడుతూ పడి నిద్రపోతున్నారు రాజేంద్ర ప్రసాద్ అనుచరులు. మెట్లన్నీ గబగబా ఉరుకుతున్నట్టుగా దిగిపోయి వాళ్లను తప్పించుకుంటూ వెళుతూ యథాలాపంగా చూసింది ముసలాయన గదివైపు. ఆయన ఇటువైపే చూస్తూ ఉన్నాడు ఆత్రంగా. జమీందార్ రాఘవేంద్ర భూపతి. రాధిక తన వైపు చూడగానే తన దగ్గరకు రమ్మన్నట్టుగా కళ్ళతోనే పిలిచారు. తనకు తెలియకుండానే ఆ గదిలోనికి అడుగులు వేసింది రాధిక. తన మంచం కింద దాక్కోమన్నట్టుగా ఆయన సైగ చేయటంతో ఆయన మంచం కిందకు చేరుకుని నిశ్శబ్దంగా చూడసాగింది. పరిగెత్తే ఓపిక లేదు. ఓ పెద్ద యాపిల్ పండు, చాకు, దానిమ్మ పండు మంచం కిందకి అందించారాయన. ఆయన అభిమానానికి కృతజ్ఞతగా చూసి ఆ రెండు పళ్ళు ఆమె కడుపు నింపుకునేసరికి పైనుంచి పెద్ద పెద్ద కేకలు, తిట్లు వినిపించాయి. అనుచరులంతా లేచి పైకి వెళ్ళి రాధిక పారిపోయిందనే వార్తను విని వెతుకులాటకు తలోమూలకు పరిగెత్తారు. డ్రెస్ చేసుకుని హుటాహుటిన రాజేంద్ర ప్రసాద్ కూడా కారు వేసుకుని వెళ్ళిపోయినట్టు శబ్దాలు విన్నాక రాధిక బయటకు వచ్చి సెలవు కోరింది చేతులను జోడిస్తూ. ఆయన వెళ్ళవద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి గుమ్మం వైపు చూపించాడు. అక్కడ ఒక బొమ్మ ఉంది. నడుము మీద బిందిని పెట్టుకుని అందంగా నిలబడి ఉంది. రాధిక ఆ బొమ్మ దగ్గరకు వెళ్ళి ఏమిటన్నట్టుగా చూసింది. దాన్ని తిప్పమన్నట్టుగా కుడి చేతిని తిప్పారు. రాధిక ఆ బొమ్మ పీఠాన్ని పట్టుకుని ఎడం వైపుకు తిప్పగానే చిన్న శబ్దంతో గోడలో కబ్బోర్డు జరిగిపోయి దాని స్థానంలో లోపలికి ఏదో మార్గం ఏర్పడింది. రాధిక ఆశ్చర్యంగా చూసింది ఆయన్ని. లోపలికి వెళ్ళు అన్నట్టుగా ఆయన ప్రోత్సాహపూర్వకంగా వేళ్లను ఊపుతూ చూడటంతో ఆ మార్గంలో నుంచి లోపలికి వెళ్ళి గోడ తడిమింది. రాజుల కథల్లో చదివింది చిన్నప్పుడు.
ఇప్పుడు స్వయంగా చూస్తూ ఉంటే మతి పోతున్నట్టుగా ఉంది. అక్కడ చక్రం లాంటిది చేతికి తగలగానే తిప్పింది. ఆమె వచ్చిన ద్వారం మూసుకుపోయింది. అయినా భయపడక ధైర్యంగా గోడను తడుముతూ ఉంటే స్విచ్ బోర్డు కనిపించింది. ఓ స్విచ్ నొక్కగానే అక్కడ లైట్ వెలిగింది. చిన్నగా ఓ కారిడార్ లాంటిది కనిపించింది. మలుపు తిరిగే వరకు వెళ్ళగానే పైకి మెట్లు కనిపించాయి. ఆ మెట్లెక్కి వెళ్లేసరికి విశాలమైనటువంటి హాలు వచ్చింది. లైట్లు వెలుగుతూ ఉన్నాయి. జనరేటర్ పనిచేస్తున్నటువంటి సవ్వడి వినిపించింది. ఆ హాల్ పరిశీలిస్తూ టక్కున ఆగిపోయి కెవ్వున కేకను పెట్టబోయింది. అక్కడ ఒక జైలు లాంటి గది. దానిలో గెడ్డాలు మీసాలు పెరిగి కళావిహీనమైన వదనంతో, ఒండి నిండా గాయాలతో, చావు బతుకు కానట్టుగా ఉన్నటువంటి శరీరంతో రాజేంద్ర ప్రసాద్ కనిపించాడు. అతను ఇటే అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూశాడు. అతన్ని చూస్తూ అరవబోయి అతి కష్టం మీద ఆపుకొని ఆ గది దగ్గరకు పరిగెత్తి మీరెవరు అంది. నేనే అసలైన రాజేంద్ర ప్రసాద్ని అంటూ అతను శుష్కహాసాన్ని చేశాడు. అంటే అతను అని వెనక్కు వెయ్యి చూపించి అడిగింది. నా రూపంతో ప్రపంచాన్ని ప్రభుత్వాన్ని ఈ ఇంట్లో పనివాళ్లను మోసం చేస్తూ తిరుగుతున్నటువంటి ఒక దేశద్రోహి, తాతగారి ఆరోగ్యాన్ని పాడు చేస్తూ మా ఇంట్లో తరతరాలుగా ఉంటూ ఉన్నటువంటి దేవి విగ్రహం కోసమని వచ్చినటువంటి కిరాతకుడు అంటూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ పళ్ళు పటపటలాడే కోపంతో. నాకిప్పుడే కొద్దిగా అర్థమవుతోంది. ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎలాగా అంటూ చుట్టూ చూస్తున్న ఆమెకు గోడవారగా ఓ గుణపం కనిపించింది. అది తెచ్చి ఆ గది తాళాన్ని 4 దెబ్బలు వేసేసరికి ఊడిపోయింది. గబాల్న లోపలకు వెళ్ళి చెయ్యి ఆసరా ఇచ్చి అతన్ని లేవదీసి బయటకు తీసుకుని వచ్చి మెట్ల వైపుగా తీసుకుని వెళ్ళబోయింది రాధిక. అతను మరీ డెలికేట్గా ఉన్నాడు. అటైతే మనం మళ్ళీ ప్రమాదంలోనే పడతాం సిస్టర్. ఆ గోడ దగ్గర బొమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళు అన్నాడు రాజేంద్ర ప్రసాద్ బాధతో నొసలు విరుస్తూ. రాధిక అతనితోటి ఆ బొమ్మను సమీపించింది. అతను దాన్ని కుడివైపు తిప్పబోయి ఓపిక చాలక ఆయాసపడుతూ ఉంటే తనే తిప్పింది. ఆశ్చర్యంగా అది తెరుచుకుని గార్డెన్లోనికి వచ్చేటటువంటి మార్గం కనిపించింది. రాజేంద్ర ప్రసాద్ని బయట నిలబెట్టి ఆ బొమ్మను తిప్పి మార్గం మూసుకుపోయేలోగా బయటకు వచ్చేసింది. రాధిక సాయంతో అతి కష్టం మీద నడుస్తూ ఆ భవనం వెనక గేటు దగ్గరకు చేరుకుని చెట్లు చాటు చేసుకుని గేటు దాటి మెయిన్ గేటు ముందు ఉన్నటువంటి గూర్ఖాకు తెలియకుండా బయటపడి 100 గజాలు నడిచారు. అతనితో ఎంతసేపు నడిచి తప్పించుకోవాలో తెలియక అత్తగాని దైవాన్ని స్మరించింది రాధిక. రాజేంద్ర ప్రసాద్ రాధిక సాయంతో నడుస్తూనే ఆమెను దిగ్భ్రమగా చూస్తూ ఉన్నాడు. ఏమిటలా చూస్తున్నారన్నయ్య అంది ఆత్మీయంగా సంబోధిస్తూ. ఎంత తీయని పిలుపు విన్నాను చెల్లాయ్. నిజంగా నేనెంతో అదృష్టవంతుణ్ణి. చెరసాల లాంటి ఆ గదిలోనే నా బతుకు తెల్లారిపోతుందేమో అనుకున్నాను. దేవతలాగా నువ్వు సాక్షాత్కరించి చెరవిడిపిస్తామని కలలో కూడా అనుకోలేదు. ఇంతకీ నీ పేరేమిటమ్మా అన్నాడు అతని కంఠంలో కళ్ళల్లో ఆపేక్ష వర్షిస్తూ ఉండగా. రాధిక అంటారు. అప్పుడే మనం ప్రమాదం నుండి బయటపడిపోలేదన్నయ్య. ఆ దుర్మార్గుడు మన పరారీ గురించి ఈ పాటికి తెలుసుకునే ఉండుంటాడు. మీ తాతగారిని ఏం చేస్తాడో ఏమో అంది కలవరంగా. ఆ విగ్రహం ఆచూకీ తెలిసే వరకు ఏమీ చేయడు. మన గురించి గాలిస్తాడు. ఈలోగా తప్పించుకోవాలి. అదేదో వాహనం వస్తున్నట్టుగా ఉంది అన్నాడు రోడ్డు వైపు చూస్తూ. అంతలోనే కొంపతీసి ఆ దుర్మార్గుడి కారు కాదు కదా అన్నాడు వణికే కంఠంతో. ఎందుకైనా మంచిది, ఈ చెట్టు వెనకాలకు రండి అంది అతన్ని లాగుతూ. వచ్చేదేదో పర్వతాకారంగా కనిపించగానే రాధిక రోడ్డుకి అడ్డంగా నిలబడి ఆపమన్నట్టుగా చేతులు ఊపటంతో కంకర తీసుకుని వెళ్లే లారీ ఆగిపోయింది. రాధిక లారీని సమీపించి, అన్నా నీకెంతైనా పుణ్యం ఉంటుంది. నన్ను మా అన్నయ్యను హైదరాబాద్ చేర్చగలవా? చాలా ప్రమాదంలో ఉన్నావన్నా. నువ్వు మమ్మల్ని రక్షిస్తే కృష్ణాపురం జమీందార్ గారి చేత నీకు మంచి బహుమానాన్ని ఇప్పిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఈ గొలుసు తప్ప ఇంకేమీ లేదు. కావాలంటే ఇది ఇచ్చేస్తాను అంది సూర్యపతకం ఉన్న గొలుసును చూపిస్తూ రాధిక. కృష్ణాపురం జమీందార్ అంటే కృష్ణ చైతన్య గారేనా? ఆయన గారి దర్శనం చాలమ్మా నాకు. రండి, నేను గోపాలపురం వెళ్ళాలి. మీకోసమని హైదరాబాద్ వచ్చేస్తాను. ఏమీ అనుకోబాకు. నిన్ను చూసి ఏ లచ్చిందేవో అనుకున్నానమ్మా అన్నాడు ఇంకా ఆరాధనాపూర్వకంగానే చూస్తూ. రాధిక రాజేంద్ర ప్రసాద్ని డ్రైవర్ సాయంతో లారీని ఎక్కించి తను ఎక్కి కూర్చుంది. లారీలో డ్రైవరు లారీని స్టార్ట్ చేసి బ్యాక్ చేస్తూ ఉన్నాడు. నీ పేరేంటన్నా అంది రాధిక. గోవిందు అంటారమ్మా. మీరెవరు? కృష్ణ చైతన్య గారు మీకెలా తెలుసు? ఉత్సాహంగా అడిగాడు గోవిందు. 25 ఏళ్ళు ఉంటాయేమో. నల్లగా మొరటుగా ఉన్న ముఖం మాత్రం కళగా ఉంది. మంచి ఉత్సాహంగా ఉన్నాడు. ఆయన నా భర్త.
నేను అడ్రస్ చెప్తాను, మమ్మల్ని అక్కడికి చేర్చు. నీ దగ్గర ఫోన్ ఉందా అంది చొరవగా అడ్రస్ చెప్పి. దండాలమ్మా, మరి లచ్చిందేవిగా కృష్ణ చైతన్య గారి భార్య అంటే ఇలాగే ఉంటుంది అంటూ ఫోను ఉన్న చోటుకి తీసుకుని వెళ్ళాడు. రాజేంద్ర ప్రసాద్ నమ్మలేనంత సంభ్రమంగా చూస్తూ ఉన్నాడు. రాధిక చెప్పిన అడ్రస్ వైపుగా దూసుకుపోయింది లారీ. హలో కృష్ణ, నేను రాధని మాట్లాడుతున్నాను. అమ్మయ్యా, నువ్వేనా? ఇందాక నుంచి హడలి చేస్తున్నాను. విజ్జికి ఎలా ఉంది? నిన్ను వాళ్ళు ఎలా రానిచ్చారు? ఎక్కడున్నావు? క్షేమంగా ఉన్నావా? ఆదుర్దాగా అడిగాడు కృష్ణ చైతన్య. అతని ప్రాణం లేచి వచ్చినట్టుగా, కంఠం శాంతి శ్వాసను తీసుకున్నట్టుగా ధ్వనించింది. నిట్టూర్పు వదిలాడు. విజ్జి నేను కూడా క్షేమమే. మీరు చెప్పినట్టుగానే ఆ రాజేంద్ర ప్రసాద్ నిజ స్వరూపం అంతా నాకు తెలిసిపోయింది. అసలు రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. రాజేంద్ర ప్రసాద్ రూపంలో మన స్వర్ణను పెళ్లాడిన ఆ కిరాతకుడు ఇక బయట స్వేచ్ఛగా ఉండడానికి వీల్లేదండి. వాణ్ణి అరెస్టు చేయించి అమాయకుల మానప్రాణాలతోటి చెలగాటాలు ఆడకుండా జాగ్రత్తలు తీసుకోండి. నేను ఇదివరలో మా నాన్న నివసించిన తోట బంగళాకి వెళ్తున్నాను. ఆ దరిద్రుడు అరెస్టు అయ్యేంత వరకు ఈ రాజేంద్ర ప్రసాద్కి వాళ్ళ తాతగారికి కూడా రక్షణ ఉండదు. వివరాలు కలుసుకున్నాక చెప్తాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రండి. ఉంటాను అని లైట్ కట్ చేసింది. లారీ ఆగేసరికి జీప్ దిగి పోలీసులతో వచ్చి ఎస్ఐ రాధిక అంటే అన్నాడు తట్పటాయిస్తూ. నేనేనండి అంది చేతులు జోడిస్తూ రాధిక. ఐజీ ఆఫ్ పోలీస్ కృష్ణ చైతన్య గారు, మీరు ఎంత పెద్ద విషయానికి సాక్షో తెలియజేసి మీకు పోలీస్ ప్రొటెక్షన్ని కోరారు మేడం. అందుకే మేమంతా పోలీస్ ప్రొటెక్షన్ని ఏర్పాటు చేశాం అన్నాడు శాల్యూట్ చేస్తూ. ఆయనే అసలైనటువంటి రాజేంద్ర ప్రసాద్, జమీందార్ రాఘవేంద్ర భూపతి గారి మనవడు. ఆయన్ని మెల్లగా దించి తీసుకునండి అని వస్తూ కారు దిగి వచ్చినటువంటి సుచిత్రాదేవిని చూస్తూ, అమ్మా మీరిక్కడా అంది ఆశ్చర్యంగా రాధిక. నువ్వు వస్తున్న సంగతి కృష్ణ ఫోన్ చేసి చెప్పారు. డాక్టర్ సాయం అవసరం అవుతుందని వెంటనే నా పటాలంతో వచ్చేశాను అంది సుచిత్ర. వాళ్ళకి ధనుంజయ్ ఎదురు వచ్చి రాధా సుచిత్రలను చిరునవ్వుతోటి గ్రీట్ చేసి వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ని జాగ్రత్తగా తీసుకుని వచ్చి అతని కోసం ఏర్పాటు చేసిన గదిలో పడుకోబెట్టించాడు. సుచిత్రాదేవి సెలైన్ని అమర్చి గబగబా 2 ఇంజెక్షన్లను చేసి దెబ్బలకన్నింటికి గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేసి మందులు వేసి కట్టుకట్టింది. రాధికతో వస్తున్నప్పుడే శోష వచ్చి స్పృహ కోల్పోయినటువంటి రాజేంద్ర ప్రసాద్ మెల్లగా సుఖనిద్రలోనికి జారిపోయాడు. ఇతనే గోవిందు అని ఆపత్కాలంలో నన్ను ఆదుకుని ఇక్కడికి చేర్చిన దేవుడు అని పరిచయం చేసింది రాధిక. ధనుంజయ్ అతనికి అందరితో పాటు కాఫీ ఇచ్చి గౌరవించాడు. గోవిందు సిగ్గుగా నవ్వాడు. రాధిక మేనత్త భానుమతి, నానమ్మ మంగమ్మని, తాతగారిని తండ్రి పరిచయం చేయగా నమస్కరించింది. ఆమెను చూడగలిగినందుకు అంతా సంతోషించారు. అప్పటికే 4 దాటిపోవటంతో 1 గంట అయినా నిద్రపోమ్మని రాధికని తల్లిదండ్రులు ఇద్దరు బలవంతంగా పడుకోబెట్టడంతో తండ్రి గదిలో మంచం మీద మేనువాల్చిందామే. వెలుగు వస్తూ ఉండగా అనుచరుల సాయంతో వచ్చిన భూపతిని ఆశ్చర్యంగా చూసింది పద్మాంబిక. బిజ్జి అప్పటికి రాధపిన్ని కావాలని 4-5 సార్లైనా అడిగింది. పూర్తిగా స్పృహ నిలబడటం లేదు. డాక్టర్లు ఆ పిల్లను కనిపెట్టుకునే ఉన్నారు. ముక్కున వేలుంచుకుని తన గదికి రమ్మన్నట్టుగా కూతురికి సైగ చేశాడు భూపాల భూపతి. ఏమిటి నాన్న, అది దొరికిందా? ఏం చేశారు దాన్ని? ఆత్రంగా అడిగింది తండ్రిని. ఆయన పక్కన మంచం మీద కూర్చుంటూ, పద్మా, ఆ పిల్ల సామాన్యమైన ఆడపిల్ల కాదు, నిజంగా పతివ్రతలాగే ఉంది అన్నాడు పశ్చాత్తాపం కదలాడేటటువంటి స్వరంతో. ఏమిటి మీరనేది? కళ్ళు పెద్దవి చేసింది పద్మ. నిజం తల్లి, అందరిలాంటి ఆడపిల్లలాగే భావించి దాన్ని భోగించి నీకు దాని పీడ విరగడ చేయాలని ఫామ్ హౌస్లో దాన్ని బంధించమని చెప్పాను అంటూ రాత్రి జరిగినదంతా యథాతథంగా వివరించాడు. నిజమా? మాట రాని దానిలా చూసింది. ఇక ఈ ఘర్షణలు చాలమ్మా. అనవసరంగా మన పంతాలకు విజ్జిని బలిపెట్టకుండా తీసుకెళ్ళిపోదాం. దానికి దాని తండ్రి రాధిక ముఖ్యం. నీకు నీ సంసారం ముఖ్యం. నువ్విక్కడ భీష్మించుకుని కూర్చుంటే అతను రాడు. పూర్తిగా నీ చెయ్యి జారిపోతాడు. ఆ పిల్ల మంచిది కనుక నీ కాపురం నువ్వు ఇన్నాళ్ళు చేసుకోగలిగావు. దానికి ఎలాంటి ద్రోహచింతన లేదు. దాని మనస్సు అద్దంలా స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. కక్ష, కార్పణ్యం, స్వార్థం, ఈర్ష్య, అసూయ ఏవైనా ఉంటే అవి నీకే ఉన్నాయి. దానికి
నీకు చెడు తలపెట్టాలనేటటువంటి పాపచింతన ఏ కోసానా లేదు. పైనుంచి నీ శ్రేయస్సు కోసం విజ్జి క్షేమం కోసం పాకులాడుతోంది. విజ్జి తండ్రి కోసం ప్రాణం మీదకు తెచ్చుకుంటే దాన్ని పోగొట్టుకోవటం ఇష్టం లేక వచ్చేశానని వంక పెట్టుకుని నువ్వు వెళ్ళి నీ కాపురాన్ని నిలబెట్టుకో. నువ్వు వెళితే కృష్ణ తప్పకుండా నిన్ను స్వీకరిస్తాడు అన్నాడు కూతురికి నచ్చచెబుతూ. మరి ఆ రాధ మీరు చేయబోయినటువంటి అఘాయిత్యం గురించి ఆయనతో చెప్పేస్తే భయంతో ముచ్చెమటలు పోసే. చెప్పదు. అసలు ఆ పిల్ల ఇంటికి చేరుకుందో లేదో కూడా తెలియదు. అందుకే నీతో నేను వచ్చి రాధను ప్రత్యేకంగా కలిసి క్షమాపణలు చెప్పుకుని కృష్ణకు విషయాన్ని చెప్పవద్దని ప్రాధేయపడి మరీ వస్తాను. ఆ పిల్ల సుగుణాల రాశి, తప్పకుండా నన్ను క్షమిస్తుంది. నన్ను పితృతుల్యుడిగా గౌరవించింది రాత్రి. నాకే కామంతోటి కళ్ళు మూసుకుపోయాయి. లేకపోతే ఆ పిల్లలో నువ్వు కనిపించటం, ఆ తర్వాత సింహం మీదకు. మై గాడ్, ఆ సంగతి గుర్తొస్తేనే గుండెలు భయంతో జల్లుమంటున్నాయి. పతివ్రతల పాలిట పరమేశ్వరుడు ఉంటాడని విన్నాను, నిన్న కళ్ళారా చూశాను. ఈ జన్మంతా చాలు ఈ అనుభవం అన్నాడు భూపాల భూపతి. సరే అయితే నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చేసుకుంటాను. మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, నేను కూడా ఓ గంట పడుకుంటాను అని వెళ్ళింది పద్మ. రాత్రంతా వెతికిన రాధిక జాడ తెలియక ఇంటికి వెళ్ళలేదని తెలిసాక మళ్ళీ తన ఇంటికి వచ్చాడు రాజేంద్ర ప్రసాద్ వేషధారి. అతను రాధను వెదికే ప్రయత్నంలో ముసలాయన్ని తక్కువ అంచనా వేశాడు. అసలైన రాజేంద్ర ప్రసాద్తో రాధ సురక్షిత ప్రదేశానికి చేరుకుందని అతను ఏమాత్రమూ అనుమానించలేకపోయాడు. అందుకే అంత తెలివి తక్కువగా కృష్ణాపురం కోటలో సువర్ణ అంతఃపురంలోనికి అలవాటుగా ప్రవేశిస్తూనే నిర్ఘాంతపోయాడు. సమయం 10 కావస్తోంది. హాల్లో కూర్చుని ఉన్న కృష్ణ చైతన్య, ఆనందభూపతి, ఐజీ ఆఫ్ పోలీస్ శ్రీనివాసుల్ని చూస్తూనే తుళ్ళిపడ్డాడు. ఇంతలో వెనక నుంచి ముందు నుంచి ఆయుధాలతోటి పోలీసులు చుట్టుముట్టేశారు అతన్ని. హలో రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాహుల్, స్వాగతం సుస్వాగతం హేళనగా ఎత్తి పొడుపుగా నవ్వుతూ పలకరించాడు కృష్ణ చైతన్య. తండ్రి అన్న పోలీసులతో వచ్చి మాటేసిన దగ్గర నుంచి భయభ్రాంతుల పైనుంచి చూస్తూ ఉన్న సువర్ణ భర్తను చూడగానే గబగబా కిందకొచ్చి అతన్ని సమీపించి ఏదో చెప్పబోయింది. వెంటనే ఆమెను చేత్తో చుట్టి జేబులో నుంచి లాఘవంగా తీసిన రివాల్వర్ స్వర్ణ కణతకు గురిపెట్టి బెదిరిస్తూ మర్యాదగా తప్పుకుని దారి ఇవ్వకపోతే దీని తల పుచ్చకాయలాగా పేలిపోతుంది అన్నాడు కటువుగా చూస్తూ. స్వర్ణ భర్తలో మరో మనిషిని స్పష్టంగా చూస్తూ నివ్వెరపోయింది. అంతా ఉలిక్కి పడ్డారు. స్వర్ణకి అతని గురించి ముందుగా జాగ్రత్తలు చెప్పనందుకు అప్పుడు చింతిస్తూ రాజేంద్ర ప్రసాద్కి దారి ఇచ్చారు. ఆమెను నెట్టుకుంటూ తను దిగినటువంటి కారు దగ్గరికి వెళ్ళబోతున్నాడు. అతని దృష్టి అందరినీ వార్చేస్తోంది కానీ కృష్ణ చైతన్యను విస్మరించాడు. అతి సునాయాసంగా తన రివాల్వర్తో రాజేంద్ర ప్రసాద్ కుడి చేతిని కాల్చేశాడు కృష్ణ చైతన్య. భుజంలోనికి రివాల్వర్ గుండు దూరగానే కెవ్వుమంటూ రివాల్వర్ వదిలేశాడు డూప్లికేట్ రాజేంద్ర ప్రసాద్. ఆనందభూపతి కూతుర్ని గబాన్న తన దగ్గరకు లాక్కున్నారు. గాయపడిన చేత్తో పారిపోతున్న అతన్ని ఒడిసి పట్టుకుని పోలీసులకు అప్పగించాడు కృష్ణ చైతన్య. సరిగ్గా అప్పుడే తండ్రిని కూతుర్ని తీసుకుని వచ్చిన పద్మాంబిక రివాల్వర్ మూతకు కారాపించి దిగి విజ్జీతోటి భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అనుసరించాడు భూపతి. ఏమిటండి ఇదంతా? ఎందుకు అన్నయ్యని అరెస్ట్ చేస్తున్నారు అంది అయోమయంగా. డాడీ అంటూ కృష్ణ చైతన్యను అల్లుకుపోయింది విజ్జి. నా తల్లి వచ్చావా? నేనే వద్దాం అనుకుంటున్నానురా. ఎలా ఉంది జ్వరం, తగ్గిందా అన్నాడు కూతుని ఎత్తుకుని ఒళ్ళంతా చూస్తూ. రాధ కుంకుమ తెచ్చి పెట్టగానే తగ్గిపోయింది. నా మూర్ఖత్వానికి అదెక్కడ బలైపోతుందో అనే భయంతో తీసుకుని వచ్చేశాను అంది పద్మ. పోన్లే, ఇప్పటికైనా ఆ విషయం గ్రహించినందుకు చాలా థ్యాంక్స్. ఉండు, వీణ్ణి అరెస్ట్ చేయించి వస్తాను. విజయ్ జాగ్రత్త అంటూ కూతుర్ని భార్యకు ఇచ్చి తను కూడా వెళ్ళాడు. అప్పటికి రాజేంద్ర ప్రసాద్ని చేతులకు బేడీలు వేసి అరెస్టు చేశారు. గాయపడిన చేతి నుంచి కారే రక్తంతోటి బాధతో దొల్లి ఏడుస్తున్నటువంటి అతన్ని వార్తా పేపర్ల వాళ్ళందరూ ఫోటోలు తీస్తూ చుట్టుముట్టారు. పోలీసులతో వచ్చిన డాక్టరు రివాల్వర్ గుండు తీశాడు. ఇంజెక్షన్స్ చేసి అక్కడే ఐజీ రాజేంద్ర ప్రసాద్ ముక్కు పట్టుకుని గట్టిగా ఊడలాగగానే అతని ముఖానికి ఉన్న మాస్కు ఊడి వచ్చింది. ఆ మాస్కు తొలగగానే అతని ముఖం చూసి ఆనంద భూపతితో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా భయంతో కెవ్వుమన్నారు. స్వర్ణ అయితే ఏకంగా మూర్ఛపోయింది.
కారణం అతని ముఖం అంతా చెదలు తినేసినట్టుగా కంతులతో, కాయలతో, మచ్చలతో చాలా భయంకరంగా, అసహ్యంగా ఉంది. పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చే ప్రేతాత్మలా ఉన్నాడు. వెంటనే అతన్ని ఫోటోలు తీసేశారు. కృష్ణ చైతన్యకు, ఆనంద భూపతికి వీడ్కోలు చెప్పి రాహుల్ తోటి పోలీస్ బృందం అంతా వెళ్ళిపోయింది. మూర్చపోయిన స్వర్ణను తీసుకుని కృష్ణ చైతన్య బయలుదేరుతూ ఉంటే, ఎక్కడికి అంది పద్మ. వచ్చాక చెప్తాను, నువ్వు వెళ్ళి విజయ్ని జాగ్రత్తగా చూసుకో. బావగారు, పద్మ సందేహాలు మీరు తీర్చండి అని శ్రీనివాస్కి అప్పచెప్పి తండ్రితో పాటుగా కారులో బయలుదేరి వెళ్ళిపోయాడు కృష్ణ చైతన్య. పూర్ణ, పద్మ, కనకాంబికలకు వాళ్లతో పాటు భూపాల భూపతికి విషయాన్ని వినిపించాడు శ్రీనివాస్. కృష్ణకి రాత్రి రాధ నుంచి ఫోన్ వచ్చిందట. అసలైన రాజేంద్ర ప్రసాద్ నా దగ్గర భద్రంగా ఉన్నాడు. మన స్వర్ణను పెళ్లి చేసుకున్న ఈ నకిలీ రాజేంద్ర ప్రసాద్ని వెంటనే అరెస్టు చేయమని రాత్రికి రాత్రే హెలికాప్టర్లో వచ్చేశాడు కృష్ణ చైతన్య. ఐజీతో సంప్రదించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని పథకం పన్ని కూర్చున్నాడు. పాపం స్వర్ణ బతుకు ఏమవుతుందో ఏమో అన్నాడు శ్రీనివాస్. రాధిక అంతవరకు కృష్ణాపురం చేరుకోలేదని తెలిసి శాంతిశ్వాస తీసుకున్న పద్మ భూపతులకు ఇప్పుడు కొత్తగా బెంగ మొదలైంది. రాధాకృష్ణలు కలుస్తున్నారుగా, రాధ విషయాన్ని చెప్పేస్తుందేమో అని. అన్నయ్య లేచారా? మొహాన్ని వాష్ చేసుకోండి అంది రాధిక స్టూల్ మీద ఉన్న అన్ని ఏర్పాట్లు ఇస్తూ. రాధిక సాయంతో ముఖం కడుక్కున్నాడు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ని ధనుంజయ్ తీసుకుని వెళ్ళి స్నానం చేయించి తీసుకుని వచ్చాడు. ఆయన సాయంతో ఆయన లుంగి, షర్టు వేసుకుని కూర్చున్న అతనికి వేడివేడి ఇడ్లీ పట్టుకుని వచ్చి పెట్టింది రాధిక. సుచిత్రాదేవి రాత్రి తెల్లవాళ్ళు అతన్ని కనిపెట్టుకుని ఉండి సెలైన్లను ఎక్కించి అతనిలో కాస్త ఊపిరి వచ్చింది అన్నాక స్థిమితపడి వెళ్ళి పక్కనే ఉన్న బెంచి మీద పడుకుంది 7ంటికి. కాఫీ, టిఫిన్లు పూర్తయ్యాక రాజేంద్ర ప్రసాద్ రాధిక 2 చేతులు పట్టుకుని, ఇది నేను ఏ జన్మలో చేసుకున్న సుకృతమో చెల్లి, నన్ను తీసుకుని వచ్చి దగ్గర నుంచి నువ్వు కళ్ళల్లో పెట్టుకుని కాపాడుతూ ఉన్నారంతా. మీ ఫ్యామిలీకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? మన ఇద్దరికీ పరిచయం లేదు, బంధుత్వం లేదు, స్నేహం లేదు. ఏమీ లేకుండానే నన్ను ఇంత కరుణా వాత్సల్యాలతోటి చూడటానికి నా అదృష్టం ఏమిటో, అర్హత ఏమిటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు కృతజ్ఞతతో అంజలిని ఘటిస్తూ. పరిచయం, స్నేహం, బంధుత్వం అన్నీ ఉన్నాయన్నయ్య. నీతో కాదు, నీ ఫ్యాషన్లో మా ఫ్యామిలీలో ప్రవేశించినటువంటి ఆ దౌర్భాగ్యుడికి మాకు విడదీయరాని బంధమే ఉంది. అదంతా తర్వాత చెప్తాను, నువ్వు బాగా కోలుకున్నాక. అంతవరకు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకో అంది అతన్ని వెనక్కి వాల్చి పడుకోబెట్టి రాబోతూ. గుమ్మంలోని కృష్ణ చైతన్యను చూసి కృష్ణ అంది సంభ్రమంగా పరిగెత్తి వెళుతూ. రాధా చేతులు చాపి రాధికను అమాంతం దగ్గరకు లాక్కుని గుండెలకు ప్రాణంలా హత్తుకున్నాడు కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్యను చూసి లేచి కూర్చున్నాడు రాజేంద్ర ప్రసాద్. కృష్ణ చైతన్య గుండెల్లో ఒదిగిపోతూ చూసింది రాధిక అతని వెనక్క లోపలికి వస్తూ ఉన్న ఆనంద భూపతిని. అరే, మామయ్య కూడా వచ్చారా? మరి చెప్పరేం కృష్ణ, అలా గుమ్మంలో నిలబెట్టేయడమేనా మర్యాద అంటూ రండి మామయ్య అంది సంతోషంగా ఆహ్వానిస్తూ పైట భుజాల చుట్టూ కప్పుకుని. ఎందుకమ్మా నన్ను చూడగానే ఈ మర్యాదలు? నాకు కావాల్సింది నీ మర్యాద మన్నన కాదు తల్లి, నీ ఆపేక్ష, అభిమానం. నన్ను నీ కన్న తండ్రిలా భావిస్తే చాలు. నేను నీకు దూరం కాననే సంతోషం చాలు. ఇదే ఈ వృద్ధాప్యంలో నాకు మీరిచ్చేటటువంటి అసలైన ఓదార్పు అన్నారు సున్నితంగా మందలిస్తూనే ఆ గదిలోనికి వచ్చి ఆనంద భూపతి. కృష్ణ, ఈయనే అసలైన రాజేంద్ర ప్రసాద్. అన్నయ్య, మా వారు కృష్ణ చైతన్య. ఈయన మా మామగారు ఆనంద భూపతి అంటూ భర్తని, మామగారిని కూడా పరిచయం చేసింది రాధిక. ఆనంద భూపతికి చేతులను జోడించి కృష్ణ చైతన్యతో కరస్పర్శను చేస్తూ గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు వికసిత వదనంతో. సేమ్ టు యూ. ఇది వరకు నన్ను ఎప్పుడైనా చూసారా అన్నాడు కృష్ణ చైతన్య అతని కళ్ళల్లోనికి లోతుగా పరీక్షగా చూస్తూ. ఇదే ఫస్ట్ టైం. నా విద్యాభ్యాసం అంతా అమెరికాలోనే జరిగింది. నేను 3 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చాను. ఇండియా వస్తూనే ఆ దుర్మార్గుడి కమంద హస్తాల్లో ఇరుక్కుపోయాను. రాధ రాకపోతే నా బతుకు ఆ జైల్లోనే తెల్లవారిపోయేది అన్నాడు గిర్రున నీళ్లు తిరిగే కళ్ళతోటి రాజేంద్ర ప్రసాద్. సరే సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నౌ యూ కెన్ టేక్ రెస్ట్ మై బాయ్ అనేసి అతని భుజాన్ని నొక్కి రాధను, తండ్రిని తీసుకుని బయటకు వచ్చి తలుపు చేరవేశాడు. ఆ తర్వాత రాధను, స్వర్ణని పడుకోబెట్టినటువంటి గదిలోకి తీసుకొచ్చాడు. అరే, ఇదేమిటి? స్వర్ణకేమైంది
ఆదుర్దాగా ఆమెను ముట్టుకుని చూసింది. కృష్ణ చైతన్య జరిగినదంతా చెప్పాడు. ఇప్పుడు ఈ పిల్ల బతుకేమిటో నాకు అర్థం కావట్లేదు రాధా. కృష్ణ వద్దంటున్నా వినకుండా ఈ పెళ్లి చేసినందుకు శిక్ష అది నేను కూడా అనుభవించవలసిందే అంటూ ఉంటే ఆనందభూపతి కంఠం రుద్ధమైంది. బెంబేలు పడకండి మావయ్య, ధైర్యంగా ఉండండి. సమస్యను సృష్టించిన దైవమే పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు అంది సాలోచనగా. ఆమె మస్తిష్కంలో ఓ ఐడియా మెరుపులాగా మెరిసింది. ఏమిటి రాధా, ఏం చేద్దామని? నీకేదో ఐడియా వచ్చినట్టుగా ఉందే అన్నాడు కృష్ణ చైతన్య ఆమెనే రెప్పవాల్చకుండా చూస్తూ. రావడం అయితే వచ్చింది, వర్కౌట్ కావాలిగా. నేనేం చేసినా నాకు మీ ఇద్దరి సహకారము కావాలి అంది భర్తను మామగారిని చూస్తూ. మరి ఆ ఆలోచన ఏమిటి? స్వర్ణ బతుకు బాగుపడుతుందా? రాధ పద్మతండ్రి భూపాల భూపతి చేయబోయినటువంటి అకృత్యం గురించి కృష్ణకు చెబుతుందా? తర్వాత ఎపిసోడ్లో చూడాలి. మరి ఉంటానండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.